భరత్ గారు అది సర్పంచ్ గా మీరు ఈ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారో వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? అందరూ బాగున్నారండి. నమస్కారం అండి. మాది రామ్నగర్ గ్రామం, ఐనోల్ మండలం, జిల్లా హన్మకొండ. మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పార్టీలోకి దిగడం జరిగింది. గ్రామ ప్రజల మద్దతుతో మేము గెలవడం జరిగిందండి. ప్రధానంగా గ్రామంలో ఉన్న సమస్యలను గత 2 సంవత్సరాలుగా ఎలాంటి సర్పంచ్ పదవి ఊర్లో లేనందున ఈ 2 సంవత్సరాల తర్వాత రీసెంట్గా మేము 2 నెలలు అవుతుంది. గ్రామ ప్రజలు వాళ్ళకు ఆపదలో ఉన్న, వాళ్ళకు అందుబాటులో ఉన్న కొన్ని సమస్యలు మా దగ్గర తీసుకురావడం జరుగుతుందండి. ప్రధానంగా ఇటు మాకు దగ్గర నుండి రామ్నగర్ గ్రామం నుంచి ఐనవల్ బాటకు వెళ్ళే లింగమరుగుణం పోయే బాట వెళ్ళి కొంచెం రహదారి అనేది కొంచెం గుంతలుగా ఉందండి. అది దాని ప్రధాన సమస్యగా మేము చూసుకుంటున్నాం. అవునండి, అసలు మా ప్రధానంగా అది ఉందండి సమస్య. ఊర్లో ఇంకో విధంగా సైడ్ డ్రైనేజీలు అనేవి కొంచెం పెండింగ్లో ఉన్నాయండి. అంతేనండి, ప్రధాన సమస్యలు అవి ఉన్నాయండి. మరి మీరు ఎలాంటి అభివృద్ధి అనేది చేయబోతున్నారు రాబోయే 5 సంవత్సరాల్లో? రాబోయే 5 సంవత్సరాల్లో ముఖ్యంగా రహదారులు అనేటివి నిర్మించుకోవడానికి కానీ, సైడ్ డ్రైనేజీలు నిర్మించుకోవడానికి కానీ, మాకు అందుబాటులో మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కానీ, మాకు ఎంపీ గారిని కలవడానికి వాటి గురించి వనరులు తీసుకొచ్చుకొని దాన్ని నిర్మించుకోవడానికి ఆలోచన చేస్తున్నామండి. మీకు ఓటేసి గెలిపిస్తున్న మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఓటేసి తెప్పించిన ప్రజలందరికీ మాకు మద్దతు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. దాంతోపాటు ఎల్లప్పుడూ వాళ్ళకు అహర్నిశలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని అభివృద్ధి పథకాల నుంచి ఆదరించడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది? పాలకవర్గం బాగుంటుందండి. పాలకవర్గంలో 8 మంది వార్డు సభ్యులతో కలిపి, సర్పంచ్ కలిపి మొత్తం 9 మంది పాలకవర్గం ఉంటుందండి. పాలకవర్గంలో ఎలాంటి సమస్యలు లేవండి. మాకు అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఓకే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండడం ఒక గొప్ప వరంగా మేము భావిస్తున్నామండి. ఎందుకంటే మనకు 6 గ్యారెంటీలు అనేది అమలులో ఉండడం, ఇది గత ప్రభుత్వం ఎన్నడూ మాటలే చెప్పింది కానీ చేతులు చేయలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాటలు చెప్తూ దాని అభివృద్ధి పథకంలో ఇప్పటికి కూడా రన్నింగ్ చేస్తుందండి. దానిలో భాగంగా 6 గ్యారెంటీలు అనేవి, ముఖ్యంగా 6 గ్యారెంటీలు ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఇంటికి సకాలంలో అందుతున్నాయండి. సార్, ఇంటర్వ్యూ కన్క్లూజింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా మీద నమ్మకంతో గెలిపించిన మా గ్రామ ప్రజలకు వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ సమస్యలను సకాలంలో ముగిస్తారని తెలియజేసుకుంటానని. ధన్యవాదాలు. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని అంటే నేను టేక్ కేర్. బై బాయ్.